జిల్లాలో ఎక్కడ హైయెస్ట్‌గా వర్షపాతం నమోదైంది? అదేవిధంగా వర్షపాతం లోటు ఏ జిల్లాలో అయినా కనిపిస్తుందా? మనకి అత్యధికంగా నారాయణపేట జిల్లాలోని, మహబూబ్‌నగర్ జిల్లాలోని 64% అధికంగా నమోదవ్వడం అయితే జరిగింది. అలాగే అత్యల్పంగా చూసుకున్నట్లయితే మనకి మెదక్ 35 -35 అలాగే మంచిర్యాల, యాదాద్రి భువనగిరి -20% తోటి సాధారణం కంటే తక్కువగా నమోదవ్వడం జరిగింది. మిగతా జిల్లాలన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. మనకి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణంగానే వర్షాలు నమోదవ్వడం అయితే జరిగింది. వచ్చే 5 రోజుల్లో ఏమైనా అలర్ట్స్ జారీ చేసినా ముఖ్యంగా ఏ జిల్లాల వైపు ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ఈ వచ్చే 5 రోజులు కూడా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈశాన్య జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, జనగాం ఈ పరిసర ప్రాంతాల్లోని మోస్తరు వర్షంతో పాటుగా అక్కడ 1, 2 చోట్ల మనకి భారీ వర్షపాతం వచ్చి నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కూడా ప్రభావం ఉంది. ఎల్లుండి దక్షిణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.